గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా కూడా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు అంటే 175 నియోజకవర్గాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూడా ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి పనులు, అదేవిధంగా రానున్న కాలంలో చేయబోయే అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేస్తూ వారి సమస్యలు నేరుగా తెలుసుకుంటున్న ఈ కార్యక్రమం అయితే ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల్లో అయితే నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 3 మంత్రులు, అదే విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవి, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాలవీరేంద్ర స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి ఆనం వివేకానంద రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుందో స్థానికంగా ఉన్నటువంటి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు అవుతున్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రతిపత్తి ప్రజాత్వం. చెప్పండి, గత సంవత్సర కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది అన్ని నియోజకవర్గాల్లో. ఈ కూటమి ప్రభుత్వంలో కూడా చెప్పడం అసలు ఎటువంటి అభివృద్ధి జరిగింది ఈ సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గంలో? ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏదైతే పెన్షన్ల పెంపు కార్యక్రమం కానీ, అదేవిధంగా తల్లికి వందనం ఇంట్లో అందరు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామని చెప్పడం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాలు, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఎన్నికల ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజలకు చెప్పారు. చెప్పిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక తట్ట మట్టి పోసిన పరిస్థితి, రోడ్లన్నీ అధ్వానంగా బురదమయమైపోయి కుళ్ళు కంపుతోటి కొడుతున్న పరిస్థితిలో రాష్ట్రం గతంలో ఉంది. అదేవిధంగా గ్రామ సర్పంచుల నిధులు లేకుండా వచ్చిన నిధుల్ని పక్కకు మళ్లిస్తూ గ్రామాలన్నీ కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ పెడితే అక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా గుంతల్లో ఉన్న రోడ్లన్నిటిని కూడా వాటిని మరమ్మతులు చేపించి కొత్త R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కూడా నూతనంగా ఈ నియోజకవర్గంలో అయితే పర్టికులర్గా ఎక్కడ మంచి రోడ్లన్నీ కూడా బాగా చెడిపోయినట్టు రోడ్లన్నిటిని కూడా ఈరోజు మనం తార్ రోడ్లు వేసుకున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామానికి 10 లక్షలు 20 లక్షలు తగ్గకుండా సిమెంట్ రోడ్లు కూడా వేసుకోవటం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరి కళ వెలుగొండ ప్రాజెక్ట్ అది ఎప్పుడు పూర్తిగానే ఉంది. ఇదేనా సమయం మీకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోదాలో ఏదైనా ప్రత్యేకమైన సమయం ఇవ్వడం జరిగింది, ఈ సమయానికల్లా వెలుగొండ పూర్తి చేసి ప్రజలకి సాగునీరు తాగునీరు అందిస్తామని? ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి వరప్రసాద్ని జీవనాడైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు, ఇది ప్రాంత త్రాగునీరు సాగునీరు ప్రజలకు ఇచ్చేటటువంటి మంచి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని అసలు ప్రారంభించిందే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయనకు ఒక అదృష్టం కలిసి వచ్చింది. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కాపురం కేంద్రంగా జిల్లాను కూడా ఏర్పాటు చేస్తానని ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈరోజు రాష్ట్రంలో మరి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఆయన నిధులు కేటాయిస్తూ ఉన్నారు. మరి అధికారులతోటి కూడా రివ్యూలు నిర్వహించడం జరిగింది, మాతో కూడా చెప్పడం జరిగింది. వచ్చే సంవత్సరానికల్లా ఫస్ట్ ఫేజు సాగునీరు త్రాగునీరు ఇస్తామని చెప్పి, అందుకనే దానికి అనుగుణంగా R&R ప్యాకేజీ రీసెంట్ కూడా కొన్ని గ్రామాలకు ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు మార్కాపురం జిల్లా, అది కూడా ఎప్పుడు కంప్లీట్ కానుంది, ఎంతవరకు పనులు వచ్చినాయి, సమీకరణాలు ఎంతవరకు వచ్చాయి? ఆల్రెడీ ప్రభుత్వ అధికారులకి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక పరిస్థితి, భౌగోళిక పరిస్థితులు, మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలంటే ఏమేమి దానికి తగినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అని చెప్పేసి అధికారుల ద్వారా ఆయన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అందరూ కూడా అధికారులందరూ కూడా మార్కాపురం కేంద్ర జిల్లా ఉండేదానికి అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతం, ఈ ప్రాంతంలో గిరిజనులు దళితులు ఎక్కువ, పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ వలసపోయేటటువంటి తత్వం. మేము సపోజు పెద్ద మంతనాలు అనేది దోర్నాల మండలం చివర, అక్కడి నుంచి ఒంగోలు పోవాలంటే 2 రోజులు పడుతుంది. అక్కడ ఏదైనా పని కావాలన్నా కానీ ఒక రోజల్లో ఉండి చేర్చుకునే పరిస్థితి, ఆర్థిక భారమైన పరిస్థితి ప్రజలకు. అందుకని మార్కాపురం జిల్లా ఉంటే మార్కాపురం జిల్లాలో ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, అదేవిధంగా అన్ని ప్రభుత్వ భవనాలన్నీ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఒక జిల్లాకి ఏదైతే అవసరమో అన్ని వసతులు కూడా మార్కాపురం పట్టణం ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా చేస్తారని మేము అనుకుంటాం. అయితే ముఖ్యంగా మీకు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే డైవర్ట్ పాలసీ ప్లే చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తుందని చెప్పేసి ఒక ఆరోపణ అయితే కూడా చేస్తుంది కూటమి ప్రభుత్వం. అందులో దానిపై మీరేమనుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ వైసీపీ నాయకులు కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటారండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మహిళల దగ్గర పోయి నెత్తిన చేయి పెట్టి ముద్దులు పెట్టి నీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది చదివిస్తాను, మరి ఆ తల్లికి వందనం వేసి మిమ్మల్ని చదివిస్తామని చెప్పి భార్య కూడా జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి గారు కూడా చెప్పింది. ముఖ్యమంత్రి అయినా చేతులు ఎత్తేసారు. ఈరోజు మనం మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాడు. దానిని కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు నిజాలు చేయాలని ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే అధికారం పోయింది, ప్రజలు మోకాళ్ళు ఎరగొట్టారు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఈ రెంటిని విడిచి నేల సాము చేశారు. ఎందుకంటే వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి, మరి 11 సీట్లు వచ్చేసరికి మతి భ్రమించి జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా ఎమ్మెల్యేలకి. ఈరోజు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండాలండి? ఓట్లేసి గెలిచింది ఎక్కడికి పోవాలి? అసెంబ్లీకి వెళ్ళాలి. అతను అసెంబ్లీకి వెళ్లకుండా దొంగచాటును పోయి జీతాలు తీసుకొని, ల్యాప్టాప్లు తీసుకొని, ఎమ్మెల్యే కారు స్టిక్కర్లు తీసుకొని దొంగచాటు పోయి సంతకాలు పెట్టి జీతాలు తీసుకుంటే తప్పు కదా అది? ప్రజలు ఎందుకు ఎమ్మెల్యేం చేసింది? ఈ ప్రాంత సమస్యల్ని, ప్రజల యొక్క సమస్యల్ని, గ్రామాల అభివృద్ధిని అసెంబ్లీలో మాట్లాడి వాటిని సాధించి తీసుకుండాలి. కానీ అసెంబ్లీ పోవటానికి గేటు దాగటానికి చేతగానే దద్దములు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్ర గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు. అయితే ఇంకొకటి, మీకు ప్రతిపక్ష గోడు లేదు, కానీ ఉన్న కూటమిలోని వర్గపోరు అయితే నడుస్తుంది. ఆ సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరకబోదు అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఏ జరగకుండా పాలన అన్ని చోట్ల, కొన్ని చోట్ల కూటమిలో కానీ, లేకపోతే సొంత పార్టీలో కానీ, లేకపోతే జనసేనలో కానీ, లేకపోతే టీడీపీలో కానీ కొన్ని చోట్ల ఆ సమస్య అయితే ఉంది. అది నేరుగా కూడా ఒప్పుకున్న పరిస్థితి అధినాయకుడు. వీటన్నిటికి సమస్య ఎప్పుడు దొరకబోదు అంటున్నారు? మా దగ్గర అయితే ఇక్కడ వర్గపోరు ఏం లేదండి. ఇక్కడ ఒకటే వర్గం, చంద్రబాబు నాయుడు వర్గం, తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా జనసేన, బీజేపీ, మేము మిత్రపక్షాలను కూడా అన్ని కార్యక్రమాలు పిలుస్తున్నాం, కలుపుకొని పోతున్నాం. స్థానికంగా ఉండేటటువంటి మార్కెట్ కమిటీల్లో కానీ, అదేవిధంగా దేవాలయ కమిటీల్లో వాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళకి మరి అవకాశం కల్పిస్తున్నాం. డెఫినెట్గా ఇక్కడ వర్గపోరు లేదు. ఇక్కడ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి అందరూ కలిసికట్టి ఇక్కడ పనిచేస్తాం. ఇది మొత్తానికి గత సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిగానే చూస్తున్నాము. రానున్న 4 సంవత్సరాల్లో కూడా ఈ అభివృద్ధి మరింత అధికం చేసి ప్రజలకైతే సుపరిపాలన అందించేదాని కోసం కూడా మేమైతే పనులు చేస్తున్నాము. ప్రతిపక్ష హోదాలైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా వాస్తవం ఉంది. ఈ కూటమిలో ఎటువంటి మధ్య విభేదాలు లేవు. పార్టీ అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తుంది. ప్రతి పనిలో కూడా కూటమి కలిసికట్టుగా అయితే ముందుకు వెళ్తుంది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కోసం అయితే మేము కృషి చేస్తామని చెప్పేసి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, దోర్నాల, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.